JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఇక నెక్స్ట్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ బ్యానర్, మీ సొంత బ్యానర్ మీద ఇప్పుడు సినిమా? వెంటనే సార్ కామెడీ కథలు వెంటనే కానీ ఎక్కట్లేదండి. ఎందుకంటే ఇదివరకు వచ్చిన మన ఫాదర్ దగ్గర చేసినప్పుడు అండి 9 మంది 10 మంది రైటర్స్ ఉండేవారండి. ఇప్పుడు రైటర్స్ కూడా ఏమైపోయారు, చాలామంది వాళ్ళు ఓన్గా డైరెక్షన్ ట్రయల్స్కి వెళ్ళిపోతున్నారంట ప్రతి ఒక్కళ్ళు. అండ్ రాసి వాళ్ళు కూడా అంటే కామెడీ రాయట్లేదు సార్ ఎవరు. అందరూ సీరియస్ సినిమాలు, రక్తపాతాలు, కిడ్నాపులు, ఇలాంటి ఎక్కువ దాంట్లోనే ఎక్కువగా కామెడీ ఏదైనా ఉంటే ట్రై చేస్తున్నారు. బక్రాబాన్ అయినాక కామెడీ కాదండి. ఇప్పుడు ఈ మధ్యకాలం మీరు చూడండి సార్, నేను చేయట్లేదు సార్. ఓకే, జాతిరత్నాలు అంటారు, దాని తర్వాత వచ్చిన సామాజ వర్గం, మొన్న వచ్చిన మత్తు వదలరు. 3 సంవత్సరాలు 3 సినిమాలు చెప్పానండి. మరి ఎన్ని కామెడీలు ఉన్నాయండి? ఎంతమంది ఉన్నారు కామెడీ యాక్టర్స్? ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది చేయగలిగే పొటెన్షియల్? మనకు తెలుగు ఇండస్ట్రీకి ఉన్న వరం, అదృష్టం ఏంటంటే నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఉన్నారండి. మన ఎంతమంది నాన్నగారి సినిమాల్లో ఒక 30 మంది, కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కానీ, మనం నాగేశ్వర రెడ్డి గారి సినిమాల్లో కానీ 20 మంది 30 మంది క్యారెక్టరైజేషన్స్ ఉండేయండి. ఇప్పుడు ఇది కామెడియన్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 6-5తో పెట్టుకుని మనం దాంట్లోనే కామెడీ చేస్తున్నామండి. అంత క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని డీల్ చేయలేకపోతున్నారు సార్ చాలా మంది. క్యారెక్టర్ అది నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఉన్నారు, కానీ డైరెక్టర్స్ రైటర్స్ లేకపోవటమే కారణం అంటారా? అంటే వింటున్నాను సార్. ఇప్పుడు కూడా వింటుంటే ఇప్పుడు కొంచెం మారింది సార్ కామెడీ. ఇప్పుడు కిత్తకిత్తలు అన్న సినిమా ఇవాళ నేను చేస్తే నేను తిడతారండి, ఎందుకు బాడీ షేమింగ్ అంటారు. ఎందుకంటే ఇవాళ కొంచెం బాగా సెన్సిటివ్ అయిపోయారండి. ప్రతి టాపిక్ ఎవరికి ఏదైనా జరుగుతున్న మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో మీకు తెలియదు. సో బట్ అవి కాకుండా ఆర్గానిక్గా కామెడీ రావటం అంటే రాసి వాళ్ళు ఉన్నారు కదండి, కొంతమంది ఉన్నారండి. సో దాంట్లో కూడా మనకి ఏంటంటే తెలియకుండా ఏంటంటే కామెడీ చిన్న చూపు ఉందండి అందరికి. అంటే చిన్న సినిమా కదా, కామెడీ సినిమా కదా. సో ప్రతి ఒక్కరు ఏంటంటే నేను బన్నీతో సినిమా చేయాలి, ప్రభాస్తో సినిమా చేయాలనుకుంటారు కానండి, మనం ఎవరు వచ్చి కామెడీ సినిమా చేయాలి, మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి అనుకోరండి. నా ఫస్ట్ సినిమాని పెద్ద హీరోతో ఉండాలనుకుంటారండి. నేనేమన్నా అంటే స్లోగా రైటర్స్కి ఇది చాలా మంచి టైం అండి. నేనేమన్నాను, రైటర్స్ కూడా మనం కూడా ఏంటంటే సరిగ్గా గుర్తింపు కూడా ఇవ్వట్లేదు సార్. అంటే మన హీరోకి ఇచ్చిన పేమెంట్లో లేకపోతే అంతంత పేమెంట్లు ఇవ్వకపోయినా కూడా అట్లీస్ట్ నార్మల్గా మంచి పేమెంట్ ఇవ్వాలి కదండి. వాళ్ళకి మనం ఎప్పుడు కొంచెం అది అండర్ పెయిడ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది అండి. వెరీ గుడ్. ఫస్ట్ టైం నేను విన్నాను ఒక హీరో నోటి మీదుగా. అలాగే ఫస్ట్ సినిమా అంటే సరస్వతి, సినిమా అంటే కాదు, లక్ష్మి అండ్ సరస్వతి సినిమా అంటే. సరస్వతి చేతిలో లక్ష్మిని పెట్టిన తర్వాతనే మాట్లాడాలి. ఫస్ట్ రైటర్తో స్టార్ట్ చేయాలి పేమెంట్ ఇవ్వటం అనేది. కానీ మన దగ్గర లీస్ట్ పేమెంట్స్ రైటర్స్కి, ఎవరైతే మూలమో కథకి సినిమాకి మూలమో వాళ్ళ దగ్గర మాత్రం లో పేమెంట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ వన్ రీజన్. దగ్గర కోట్లు తగల పెడుతున్నారు, కోట్లు తగలెడుతున్నారు. రైటర్స్ కి మాత్రం ఇద్దాం అనేటువంటిది లేదు. మంచి రైటర్స్ ని ప్రోత్సహించుకుందాం, తెచ్చుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ లేకపోవటమే ఈ బ్యాడ్. ఇప్పుడు సిట్టింగ్ అని గోవాకి వెళ్తున్నాం, ఇంకో చోటకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, అంత ఖర్చు పెడుతున్నాం కదండి. రైటర్స్ కూడా ఖర్చు పెట్టండి. ఇప్పుడు మీరు 60 కోట్ల సినిమా చేస్తుంటే 6 కోట్లు, మీరు కనీసం 60 లక్షలు రైటర్ మీద ఖర్చు పెట్టండి. నా క్వశ్చన్ అదండి. సో అది నేను ఒకటి అనుకుంటానండి. అంటే ప్లస్ నాకేమైపోయిందంటే ఇప్పుడు నాన్నగారు ఈవీ సినిమా అనేటప్పటికి ఆ బ్యానర్ పెడితేనంటే నాకు ఆ సైన్ అంటే నాన్నగారు కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవడగోలాడిది, బెండప్పర్, ఆర్ఎంపీఎస్, ఇలాంటి సినిమా. సో నేను అలాంటిది ఏదైనా వస్తుందని చూస్తున్నానండి. ఎందుకంటే ప్లస్ అలాంటి కథలు విన్నా కూడా డైరెక్టర్స్ కూడా ఎవరు డీల్ చేస్తారు. ఇప్పుడు 20 మంది 30 మంది ఉంటే భయపడిపోతున్నారండి. ఇప్పుడు నేను చూస్తున్న యంగ్స్టర్స్ డైరెక్టర్ని చూస్తున్నాను కదండి, ఒక 4 ఆర్టిస్టులు 5 ఆర్టిస్టులు ఉంటే కంగారు పడిపోతున్నారు. సో అలాంటి హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదండి. ఆ కామెడీ అంతమంది ఆర్టిస్టులని, ఆ పొటెన్షియల్ని హ్యాండిల్. ఇప్పుడు ఎవడగోళ్ళాడు సినిమా ఇవాళ తీయమంటే చాలా కష్టపడతారండి అందరూ. 40 మంది కమెడియన్స్ ఒక అందరూ ఉంటారు. మళ్ళీ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే ఆల్ ఫీల్. మీకు తెలియదు ఆర్టిస్టులు కూడా ఏంటి మళ్ళీ ప్రతి ఒక్క క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సో అలాంటి కథ కోసం చూస్తున్నాను. ఎందుకంటే నాన్నగారి సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేస్తే కామెడీ సినిమా. అంటే ఈవీవీ బ్యానర్ మీద కాకుండా ఈవీవీ బ్యానర్ మీద ఎంటర్టైన్మెంట్ తీసుకొని ఇప్పుడు మీరు ఏ ఇమేజ్లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ అవడానికి ప్రయత్నిస్తున్నారో దానికోసం ఒక బ్యానర్ తీసుకొని యూ కెన్ మేక్ ఏ ఫిలిమ్స్ ఆఫ్ యువర్ ఓన్ కదా. నాన్నగారిది అంటే నిజంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్టేషన్. మామూలుగా మీరు ఇలాంటివి తీసుకోండి. అంటే మనకి ఒకటి ప్రభు గారు, అంటే నేను ప్రొడక్షన్ చేశాను. మా నాన్నగారు కూడా నన్ను ఎందుకు ప్రొడక్షన్ చేశారంటే ఆయన ఏంటంటే మళ్ళీ నేను ప్రొడక్షన్ చూసుకుంటే నాకు ఇటు డివైట్ అయిపోతాను, డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ప్రొడక్షన్ చేసి నేను యాక్ట్ చేశాను అనుకోండి, ఎలా ఉంటుందంటే రే ఆ కార్ ఎక్కడికి వెళ్తుంది, ఇవి ఉంటాయి, అదెందుకు అయింది, ఇది ఎందుకు అయింది. సో నాకేంటంటేనంటే ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మనకు చేసుకున్నప్పుడు అంటే మన ఇల్లు 4 ప్రొడ్యూసర్స్ ఉంటే మనకంటూ ఒకప్పుడు బ్యానర్ కంటే దేవి ప్రసాద్ గారు అంటే ఒక భార్గవ రెడ్డి గారు కంటే ఒక హీరోలు అలా ఉండేవారండి ఫిక్స్డ్గా. అలాగే మనకంటూ ఒక హీరోకి 4 బ్యానర్స్ ఉండాలండి. సో దాంతోపాటు మనం కూడా చేసుకుంటానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఓన్లీ మళ్ళీ అది
ప్రొడక్షన్లో దిగామనుకోండి సార్, ఇక్కడైతే పొద్దున్న వెళ్ళామా, టిఫిన్ తిన్నామా, మేకప్ వేసుకున్నాం, యాక్ట్ చేసాం, సాయంత్రం ప్యాకప్ అయిందంటే మేకప్ తీసి వచ్చేయచ్చు. అది అక్కడ మేకప్ వేసుకుని ముందు కూర్చోవాలి, ప్యాకప్ అయిన తర్వాత కూడా కూర్చోవాలి లెక్కలతోటి. అది ఎందుకంటే ఇప్పుడు అంత ప్రశాంతంగా ప్రొడక్షన్ అనేది 1-2 years వరకు చేయట్లేదు అంటే, ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం అన్సర్టన్గా ఉంది కదండి. అలాగే ఒక అగ్రశ్రేణి దర్శకుడు కుమారుడు దర్శకత్వం అయి పెళ్ళి ఆలోచన ఉందండి, ఇప్పుడు అది ఉంది. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, భయం కూడా ఉంది. మన డైరెక్షన్ చేసాం అనుకోండి సార్, ప్రతి వాడు ఇంకా నాకు కథలు చెప్పడానికి భయపడిపోతారు అందరూ వచ్చి, ఎందుకంటే వీడేమో డైరెక్షన్ చేస్తాడేమో రేపు, అది ఉంటుంది కదా సార్. మాకు తెలియకుండా ఒకసారి ఆ డైరెక్షన్ లూప్లోకి వచ్చేస్తే. బట్ ఇప్పుడు కాదండి, ప్రస్తుతానికి నేను ఎందుకంటేనండి ఓన్లీ నా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానండి. చాలా తప్పులు చేశాను, కొన్ని తప్పులు చేశాను, అందుకుని ఆ తప్పులు చేయకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ అంటే క్వాలిటీ మీద, అంటే కొన్ని క్వాంటిటీ మీద కాకుండా క్వాలిటీ మీద చేసుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని నా మార్కెట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ప్రొడక్షన్లో కొన్నిట్లో దిగుదామనండి. ముందు నా మార్కెట్ ఇంప్రూవ్ చేసుకుందామని ఆ ఇదిలో ఉన్నానండి, ఆలోచనలో. అన్నయ్య ఎలా ఉన్నారు? ఆర్యన్ రాజేష్ బాగున్నాడండి, తను బాగున్నాడు. తను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తను ఏమైనా ప్రొడక్షన్లో కానీ ఉన్నారు? తను ప్రొడక్షన్ ఏం చేయట్లేదండి. తను కొన్ని వెబ్ సిరీస్లో వాటిలో చేశాడండి. బట్ నేనేమో చెప్పానంటే, తనకి మొన్న కొంచెం బాగా టోన్ అప్ అయ్యి అన్నీ అయిపోయి యంగ్ విలన్స్ ఎవరు లేరు. ఇప్పుడు చాలామంది కొత్త హీరోస్ వచ్చారు, చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారు. సో విలన్స్ లేరు మనకి. మనం ఎక్కడి నుంచో బాంబే నుంచి ఇంకో చోట నుంచి తెచ్చుకున్నాం. సో మనకంటూ తెలుగులో అంటే నువ్వు కొంచెం బాగా చేసుకుంటే, ఎందుకంటే రాజేష్ కూడా సటిల్గా ఫైట్ టైమింగ్ బాగుంటుందండి రాజేష్. ఇది నరేష్ అందగాడా రాజేష్ అందగాడా? రాజేష్ అండి, రాజేష్ అందగాడు. నిజంగా ఒక బుల్లి సోహన్ బాబు వచ్చాడు అనుకున్నాం ఆ రోజున. మరి అల్లరి చిల్లరగా వచ్చి నరేష్ ఏమో క్లిక్ అయిపోయాడు, రాజేష్ ఏమో అంతగా సక్సెస్ కాలేదు. ఆ రోజు ఈ సత్యనారాయణ గారితో కూడా ఇదే అన్నాను, ఏంటి సార్ ఈ కాంట్రాస్ట్ ఏంటి సార్ అని అడిగితే, అది యాక్సెప్టెన్స్ అండి, యాక్సెప్టెన్స్ అండి కదా. ఇప్పుడు మనం చేసిన సినిమాలు, తను చూస్ చేసుకున్న సినిమాలు అంటే పెద్ద బ్యానర్ చేసిన బాలచంద్ర గారు బ్యానర్లో చేశాడు, శ్రీనివాట్ల గారితో చేశాడు, పెద్ద లాంచ్ అయ్యానండి. నాన్నగారితో పెద్ద హాయితో లాంచ్ అయింది. సినిమాలు ఆడకపోవటమేనండి అక్కడ. అండ్ అంతేనండి. ఇప్పుడు అలాగైతే సార్ అనుకోకుండా ఒక జోనర్లో పడిపోవాలి. అదే చెప్తున్నాను సార్, నేను ఇదివరకు ఎప్పుడో నన్ను ఎవరో ఈ క్వశ్చన్ అడిగితే అదే చెప్పానండి. అలాగైతే అరవింద్ స్వామి సూపర్ స్టార్ అవ్వాలని రజనీకాంత్ గారు కాదండి, అందానికి ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ. అదే చెప్తున్నాను కదండి, యాక్సెప్టబుల్ ఆడియన్స్కి అందరికి. అంటే అరవింద్ స్వామి గారు బాగా, అంటే ఆయన తప్పు అంటలేదు, బట్ మనకు రజనీకాంత్ గారిని బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అందానికి ఇప్పుడు నిర్వచనం లేదు సార్. నానా పటేకర్ గారు, మనకి చాలామంది రకరకాలు ఇప్పుడు అంటే అందం మీద పోయింది సార్. ఇవాళ ఆడియన్స్ అంటే ఆ యాక్టర్ అయితే చాలు, ముందు అలవాటు పడిపోయాను అనుకోండి సార్, 2-3 సినిమాల తర్వాత పడిపోతుంది అందం. చాలా మంది మన తెలుగు హీరోల్లోనే ఫస్ట్ సినిమాలు చేసినప్పుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని కామెంట్లు పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఇంకొక రకంగా ఉన్నాయండి. వాళ్ళు స్టార్స్ అయిపోయి సూపర్ స్టార్స్ అయ్యారు. సో ప్రతి సినిమాకి సార్ ఎవరికైనా ఎంత అందంగా ఉన్నా ఎంత అందంగా లేకపోయినా అవన్నీ ఫస్ట్ సినిమాలకి సెకండ్ సినిమాకి, ఎందుకంటే మన బిగినింగ్ సినిమాలో అంతంత బాగా యాక్ట్ చేయండి, కొంచెం భయం కొంచెం ఇది ఉంటుంది. సో ఇనిబిషన్. సో మనకంటూ మన పర్ఫార్మెన్స్ మీద మన కంట్రోల్ వచ్చి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అన్న తర్వాత నుంచి మనకు పర్ఫార్మెన్స్ మారుతుందండి. అది ఎప్పుడు వస్తుందండి, మన సినిమాలు చూసి జనాలు బాగా ఆదరించి మనం రిసీవ్ చేసుకుని హిట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఓకే ఐఎమ్ యాక్టర్ మనకు స్లోగా కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి అవ్వదు సార్, కనీసం 5-10 ఫిలిమ్స్ మినిమం పడుతుందండి. ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి లెగసీ అనేటువంటిది ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు వస్తుంటే ఎందుకంటే ఆయన యాక్షన్ ఓరియంటెడ్ డైరెక్షన్, కామెడీ రెండు చేయటం ఒక డైరెక్టర్కి ఇది లేదు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు, జంజాల గారు అనుకో, జంజాల గారికి హాస్యప్రధాన దర్శకుడు, రేలంగి నరసింహారావు గారు అంటే హాస్యప్రధాన దర్శకుడు. కానీ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు చేసిన డైరెక్టర్స్లో ఈవి సత్యనారాయణ గారు ప్రముఖంగా నిలుస్తారు. ఆయన లెగసీ కంటిన్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకంటూ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏదైనా బ్యానర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే ఇంకేదైనా? అంటే చారిటీ అనుకుంటున్నాను సార్, అది చేయాలంటే. ఇప్పుడు నేను అంటున్నానండి, ఏం చేసినా మనం అనుకున్న తర్వాత ఏదన్నా మంచి పని ఆయన పేరు మీద ఏదన్నా అంటే ఎవరికైనా ఉపయోగపడేదండి. అంటే మెడికల్ గానో అది నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదండి ఏమని. అంటే నేను బడ్జెట్ అనుకున్న ఆ బడ్జెట్ నేను కూర్చుకుని దాని తర్వాత ఎంతవరకు చేయగలుగుతాం సాయం, అంటే అది పెద్ద వాల్యూమ్ చేయగలుగుతామా చిన్న వాల్యూమ్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు అంతే ఉంటుంది, చేతబాధ చేతే పేతబాధ అన్నట్టు. నాకెంత కుదురుతుందో, నా రిసోర్సెస్ ఎంత కుదురుతుందో అది పుల్ చేసి చేద్దాం అన్నట్టుందండి. అది కూడా ఉందండి. ఇట్స్ బీన్ లైక్ లాంగ్ టైం. సత్యనారాయణ గారి జన్మ అదేంటి వాటి నేటివ్ ప్లేస్ దగ్గర మొదలుకొని లాస్ట్ మూమెంట్ వరకు ఆయన కెరీర్ గురించి అద్భుతంగా రాశాను. అది శూన్య నుండి శిఖరాగ్రాలకు 24 సినీ ప్రముఖుల తొలిరుడు అనే పుస్తకంలో ఆయన చరిత్ర నేను రాశాను. ఆ పుస్తకాన్ని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి, ఇందులో ఉంది నాన్నగారి చరిత్ర. మీకు కూడా తెలియని మీ నాన్నగారి చరిత్ర. ప్లీజ్ డూ ఇట్, ఎంజాయ్ ఇట్.
ధన్యవాదాలు.